మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి కేవలం ప్రమాదం కాదా, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. అజిత్ పవార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటన మీద తక్షణమే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలన్నీ కూడా దేశంలో అమ్ముడిపోయాయి. కేవలం అత్యున్నత న్యాయస్థానం మీదే మాకు నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి, నిష్పక్షపాతంగా పారదర్శక దర్యాప్తు జరగాలని చెప్పి ఆమె ఆ వ్యాఖ్యలో చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మమతా బెనర్జీ కాదు, దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రతిపక్ష నేతలు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు. పారదర్శకంగా విచారణ జరగాలి, అసలు ఏం జరిగిందో కుట్ర కోణం ఉందేమని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్నీ కూడా వాస్తవాలు నిజాలు వెలుగులోకి రావాలి అంటే కనుక నిష్పక్షపాత విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు పర్యవేక్షణలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో అజిత్ పవార్ మళ్ళీ తన బాబాయ్ శరద్ పవార్ చెంతకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఇరు కుటుంబాలు కూడా నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వచ్చాయి. సరిగ్గా సొంత గూటికి వెళతారనే ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో బారామతిలో ఈ ప్రమాదం జరగటంతో ఏదో మిస్టరీ దాగి ఉంటుంది, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, కావలసుకునే ఈ విధంగా ప్లేన్ క్రాష్ అయ్యే విధంగా ప్లాన్ చేశారా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతిపక్ష నేతలే కాదు, కొంతమంది కార్యకర్తలు కూడా ఆఫ్లైన్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం మహాయుతి కూటమిలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బీజేపీ నేతృత్వంలోని కూటమితో ఆయన కలిసి పనిచేస్తున్నారు, ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా బిజీగా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తన బాబాయ్ అయినటువంటి శరద్ పవార్తో కలిసి ఆయన బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ తన బాబాయ్తో కలిసి పనిచేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. బీజేపీ నుంచి బయటకు రావాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. సో మళ్ళీ ఎన్సీపీలో కలిస్తే కుటుంబం మొత్తం ఒక్క తాటి మీదకి రావాలని చెప్పి ఆయన మనసులో బలమైనటువంటి కోరిక ఉంది. ఇలాంటి ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగినటువంటి సందర్భంగా ఈ ప్రమాదం జరగటంతో అందరూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక సిట్టింగ్ డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న విమానానికే భద్రత లేకపోతే ఎలా? బీజేపీని కాదనే నేతల విషయంలో సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా పోతోందనేటువంటి ఆ అనుమానాన్ని మమతా బెనర్జీ నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎవరైతే బీజేపీని ఢీ కొడుతూ ఉంటారో, ఎవరైతే బీజేపీ వద్దనుకుంటూ ఉంటారో, ఎవరైతే బీజేపీకి ఎదురుగా వెళుతూ ఉంటారో, రాజకీయంగా బీజేపీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోవటం అనేది దేనికి సంకేతం? దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి నిజాలు వెలికి తీయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేవలం వాతావరణమా, సాంకేతిక లోపమా ఇలా సరిపెట్టకూడదు, లోతైనటువంటి విచారణ జరగాలి అన్నది ఆమె వాదిస్తూ ఉన్నారు. బుధవారం ఉదయం సరిగ్గా 8:48 బారామతి గగనతల నుంచి అజిత్ పవార్ విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. ఆయనతో పాటు పైలట్లు శాంభవి పాఠక్, సుమిత్ కపూర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం వెనుక విధి వైపరీత్యం ఉందా, లేదా మమతా బెనర్జీ లాంటి నాయకులు చెబుతున్నట్టు పొలిటికల్ యాంగిల్ కూడా ఏమైనా ఉందా అని చెప్పి కొంతమంది అనుమానపడుతున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిష్పక్షపాత పారదర్శక విచారణ జరిగి దర్యాప్తు 100% బలంగా జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే కేవలం ఒకే ఒక వ్యవస్థ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో. ఇంకా ఏ దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం లేదు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇది జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో బ్లాక్ బాక్స్లో ఏముందో ఒక వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీళ్ళందరూ కోరుతున్నట్టు ఇంకొక కమిటీ వేసి విచారణ జరుగుతుందా లేదన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అనుమానాలు ఏవైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారో దీన్ని పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అజిత్ పవార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, he died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that
from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. All the agencies are being totally purchased. And really it's a great loss for the country. Maybe he's from the opposition. Now he's from the opposition. But tomorrow he's supposed to join the original force of their party. My condolences to the family.